బీజేపీ వాళ్ళు గత 2 నెలల క్రితం ఒక కంటైనర్ తీసుకొని వచ్చి మా ఫ్లాట్ ముందు అడ్డం పెడుతూ ప్లస్ మా ఫ్లాట్లోకి 2 మూరలు లోపలికి వచ్చి ఆక్రమించి పెట్టినారు. మేము అది పిటిషన్ రూపంలో మా భార్య మొదటి ఫ్లాట్ కమర్షియల్ బెడ్ కాబట్టి ఆ అమ్మాయి పేరు మీద ఆన్లైన్ గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన స్పందించిన గవర్నమెంట్ వారు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు పరిశీలించి దానిని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. ఒక గడిచిన 3-4 రోజుల నుంచి మళ్ళీ ఒక 300 మంది 400 మంది బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళ సానుభూత పరులని వాళ్ళ కార్యకర్తలని తీసుకొని వచ్చి ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ స్థలాన్ని కూడా వదిలి రోడ్డు మార్జిన్ కూడా వదిలి పూర్తిగా వెనక ఫ్లాట్ నా భార్య పేరు మారిళ్ళ ప్రసన్న పేరుపై ఉన్న ఫ్లాట్లో పూర్తిగా ఆక్రమించి రూమ్ కట్టడం జరిగింది. 2 రాత్రులు 2 పొగుళ్ళు బయట పోతమలతో సహా కంప్లైంట్ చేశారు దౌర్జన్యంగాను. మేము అక్కడికి వెళ్తే మా మీద కూడా కొంతవరకు దౌర్జన్యం చేశారు. మా కష్టార్జితంతో మేము కొనుక్కున్న ఫ్లాట్లు అంతమంది 350 మంది 400 మంది వచ్చి అంతలా జులుం చేయాల్సిన అవసరం ఏంది? మా సొంత ఫ్లాట్ మాది పట్టాభూమి అయినప్పుడు ఏమన్నంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉండే జిల్లా అధ్యక్షుడు అంటాడండి ఏమని శ్రీపాస వంశీధరెడ్డి గారు, ఈయన మొదటి నుంచి తెలుగుదేశం కాదు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చాడని. రమేష్ రెడ్డి గారు కోటనాడు శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు మేము లేమా? ఎన్ని వర్ధంతలు చేస్తుంటాం రామారావు గారి. ఇట్లాగే కాదు ఎన్నో ఉన్నాయండి మేము చేసిన ప్రోగ్రాలు, 1-2 కూడా కాదు. మేము పార్టీ కాదని చెప్పి ఏదో ఒక మచ్చయాలని అనవసరం సంబంధం లేని మాటలన్నీ మాట్లాడతారా మీరు? ప్రభుత్వంలో ఆయనకి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ కూడా ఇచ్చారు. మరి అలాంటప్పుడు ఆయన ఎంత హుందాగా ప్రవర్తించాలా? ఏందండి కమిషనర్ గారిని దుస్పష్టలు ఆడేది ఏంది? మా నారాయణ సార్ని కూడా ఆయన వార్నింగ్ ఇస్తాడా? ఎంతవరకు కరెక్ట్? లేస్తే మేము జై శ్రీరామ్ అంటారు, లేకపోతే మేము భారతీయులం అంటారు, అది అంటారు. మేము భారతీయులం కాదండి. మళ్ళీ నేను కంప్లైంట్ రైజ్ చేస్తున్నాను. నేను కంప్లైంట్ పరంగానే వాళ్ళతోటి చట్ట ప్రకారం పోరాడుతాను. వెనక దగ్గర ప్రశ్నే లేదు. గవర్నమెంట్ వారిని కోరుకునేది ఏంటంటే మాకు తగు న్యాయం చేయమని కోరుకుంటున్నాం. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.